దద్దమల్లారా స్కూళ్ళల్లో 5,000 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా యూస్లెస్ ఫెలోస్. ఏమైనా డబ్బులన్నీ ఆయన ఒక 2-3 తీసుకొని వచ్చారు. నేను చూసా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, we are so happy to have you as our chief minister, and so we are so glad with your Amavadi, we are getting so much of money and we are so happy, our parents are so grateful to you. ఏమైందిరా 10వ క్లాస్ పరీక్షలు ఏమైంది? నలుగురిని తెచ్చి ఇంగ్లీష్లో మాట్లాడించింది కాదు, మాకు తెలిసి ఇంగ్లీష్లో మాట్లాడడం యాక్సెంట్తో. ఆ స్కూల్లో ఎంతమంది, నువ్వు ఇంగ్లీష్లో చెప్పించిన స్కూల్లో ఎంతమంది పాస్ అయ్యారు చెప్పు? అంతా ఒక డ్రామా. ఈ ముఖ్యమంత్రికి మేము ఒకటే చెప్తున్నాం, కంట్రోల్ యువర్ పీపుల్. నీ కింద పనిచేసే వాళ్ళని నోరు కంట్రోల్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదే మాటలు నిన్ను అనాల్సి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకా మేము తగ్గేది లేదు, ఆగేది లేదు. మీరు మాట్లాడితే రెట్టింపులు మేము మాట్లాడతాం, మిమ్మల్ని మాట్లాడము. ఇంకా విజయసాయిరెడ్డి గురించి ఇంకా నేను పొరపాటును కూడా ఇంకొక ప్రెస్ మీట్లో నేనేం అన్నానని కూడా చెప్తా ఉన్నా. నువ్వు మా నాయకుడిని మాట్లాడితే మీ నాయకుడికి కూడా అదే విధంగా కూడా మా ప్రెస్ మీట్లు ఉంటాయని కూడా మనం చేస్తున్నా. ఏం పీక్కుంటారో పీక్కోండి అని కూడా చెప్తున్నా. పీక్కోండి. ఏం బెదిరిస్తారా? చంపేస్తారా? అంటే కడపలో 3 చంపేశారు అంటే వాళ్ళని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారా? చంపండి రా, ప్రజల కోసం సస్తాం. తప్పేంది? భయపడేది లేదు. దేనికి భయపడాలి? ఎవరిని చూసి భయపడాలా? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడాలా? అరే భూమికి 3 అడుగులు లేరురా మీరందరా? యాండర్ రే మీరా? అప్పటోడా నీ సైజ్ ఎంత? నువ్వు ఒక డ్వాఫ్వి. డ్వాఫ్ అంటే తెలుసు కదా. నువ్వు మమ్మల్ని బెదిరించినావు, మేమంతా భయంతో అమ్మమ్మమ్మో విజయసాయిరెడ్డి బెదిరించి వారరే. బా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసేవరా?